ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ దాదాపు ఒక 26 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. అది కూడా ఆప్ మీద విజయం సాధించింది, గెలిచింది. ఓకే, అది భారీ విజయమా అట్టేసరి విజయమా అంటే ప్రస్తుతం అయితే బాగానే మంచి విజయం సాధించింది. అది మోడీ మార్కా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణం ఏదైనా. కాకపోతే ఆదిలోనే అతిపెద్ద హంసపాదు అదే ఢిల్లీలో, అది కూడా రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరగడం, దాదాపు 18 మందికి పైగా మృతి చెందడం. అయితే ఇక్కడ దీనికి కారణం ఏంటి? సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం. కుంభమేళాకు వెళ్ళే వారికి ఒక్కొక్క గంటకు 1500 చొప్పున టికెట్లు జారీ చేశారట. గంటకు 1500 మంది అంటే ఇంకా ప్లాట్ఫామ్లు కిక్కిరిసిపోతాయి. అంటే కనీసం అక్కడ ఎలాంటి నిర్వహణ చేపట్టారు, ఎలాంటి కంట్రోలింగ్ అథారిటీ ఉంది అంటే అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఏం లేదు. అక్కడ టికెట్లు ఇచ్చేసారు, పొలేమని ఎక్కువ వాళ్ళు ఎక్కండి, తనుగు చావండి, తాంబూలాలు ఇచ్చేసాం, తనుగు చావండి అన్నట్టు టికెట్లు ఇచ్చేసాం, మీకు నచ్చిన రైలు ఎక్కండి అన్నట్టే ఉంది. 2 రైళ్ళు ఒకేసారి రావడం. ఇక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం, కంప్లీట్గా మిస్గైడెన్స్ అనమాట. మిస్గైడెన్స్ చేశారు కంప్లీట్గా ప్రయాణికుల్ని. దాంతో వాళ్ళు ఏం చేస్తారు? తొక్కిసలాట, ఎవరికి వాళ్ళు. చిన్నారులు మృతి చెందారు, మహిళలు ఎక్కువ మృతి చెందారు. ఇది మేము అధికారంలోకి రాగానే, ఓకే అధికారంలోకి అయితే వచ్చేసింది ఢిల్లీలో 26 ఏళ్ళ తర్వాత. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏలింది, తర్వాత ఆప్ ఏలింది, ఆమ్ ఆద్మీ. ఇప్పట్లో భారతీయ జనతా పార్టీకి ఛాన్స్ ఉంటుందా, దేశ రాజధానిలో బీజేపీ అధికారంలోకి రాలేకపోతుంది అనుకుంటున్న టైంలో వచ్చింది. కాకపోతే రాగానే ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇంకా అక్కడ సీఎంను కూడా పెట్టలేదు అనుకోండి ఈ సిచ్యువేషన్ జరిగే సమయానికి అక్కడ. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అక్కడ ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం ఆల్రెడీ ఆమె రాజీనామా చేశారు, అతిశ్రీ రాజీనామా చేశారు. ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉన్నట్టు? కంప్లీట్గా కేంద్రం కంట్రోల్లోనే కదా ఉంది, పైగా దేశ రాజధాని కదా. ఈ తప్పు ఎవరిది, ఈ పాపం ఎవరిది? ఒక రకంగా ఒకసారి కేంద్రమే సమాధానం చెప్పాలి.